తమ్ముడు నువ్వు అతికి ప్రశ్న లేదు, నా ఇష్టం. ఈ పార్టీ అంటే అవసరం అయితే నిన్నే కొడతా, లేకపోతే నన్ను కొట్టు. ఎవరు వస్తారు ఈసారి? చంద్రబాబు నాయుడు చీపురు పట్టుకొని రోడ్లు ఊడటానికే పనికొస్తాడు. గెలుస్తాడా జగన్ ఈసారి? మరి ఖచ్చితంగా గెలుస్తాడు. ఏంటి అంత నమ్మకం ఏంటి జగన్ మా ఇష్టం, మా ఓటు మేము వేసుకుంటాం, గెలిపించుకుంటాం జగన్ ని. ఏం చేశాడని 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి? చేశాడు. నాకు ఇళ్ల స్థలం ఇచ్చాడు, నాకు ఇల్లు వచ్చింది, తర్వాత అమ్మఒడి వచ్చింది. మరి మా అమ్మగారికి 40 సంవత్సరాల వాళ్ళకి 18,700 రూపాయల చిల్లర వచ్చింది. ఇక ఇట్లాంటి చాలా వచ్చినాయి. మా ఇష్టం, మా ఓటు మేము వేసుకుంటాం. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఇంకో నిజంగా చెబుతున్నా, రే చంద్రబాబు నాయుడు కిస్కో బోల్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు ఎవరు ఏమి చేయలేరా? జగన్ భయపడుతున్నాడు అంట వాళ్ళిద్దరిని చూసి. జగన్ భయపడటమా? వీళ్ళంతా ఎద్దవలయ్యి పొత్తుల్లో వచ్చారు. ఫస్ట్ లోనే సీఎం జగన్ ఇప్పుడేయాడు కానీ ఇంతకుముందు ఫస్ట్ లోనే ఎవడు పొత్తు కోరుకోవాలా? ఎవరిదైనా పొత్తు అని కోరుకున్నాడా? ఎవరిది పొత్తు కోరుకోవాలా? పులివెందుల్లో ఓడిస్తారంట జగన్ గారిని ఈసారి. పులివెందుల్లో జగన్ గారిని ఓడిస్తారంట. అంత మగ పురుషులు ఎవరు ఉన్నారు చూద్దాం. పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా. వాడంత పురుషుడైతే ముగ్గురు పిల్లలు ఎందుకు పోతారా స్వామి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటాను అంటున్నావు కదా, చేతనైతే మీరు కూడా చేసుకోండి అంటున్నాడుగా. చేతనైతే మీరు కూడా చేసుకోండి అంటున్నాడు. ఒక్క మగ పురుషుడికి ఒక భార్య, ఒక ఆడపిల్లకి ఒక భర్త. ఏంది 3 వేసి 4 వేసి నువ్వే చేసుకుంటే ఆ అమ్మాయి ఎదుట ఆడపిల్లకి ఎవరు అమ్మాయి అయినా సరే అమ్మాయే కదా, ఆడపిల్లే కదా. ఎవరికైనా ఆడపిల్లే. ఆడపిల్ల అంటే స్త్రీలను గౌరవించాలి. కాబట్టి నువ్వు వీళ్ళ ముగ్గురినే మోసం చేసి నీకు ఎంతవరకు పెళ్ళమే లేదు, నువ్వు రాజ్యాన్ని వెళ్తారా ఎద్దవా? ఇదే లాస్ట్ డైలాగ్. కాదు నువ్వు మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ తిడుతున్నావు. రేపు జనసేన వాళ్ళు చూసి దాడి చేస్తే పరిస్థితి ఏంటి? అంత మగ పురుషులు ఎవరు లేడు. జనసేన వాళ్ళు ఒకవేళ చూస్తే చూసుకొని లైవ్ లో చూస్తారు తమ్ముడు, లైవ్ లో చూస్తారు. అంత మగ పొటగా పుట్టినోడు ఎవడు లేడు. ఈసారి 2 నెలల్లో గవర్నమెంట్ మారిపోతుంది, అధికారంలోకి రాగానే జగన్ రోడ్డు మీద తీసుకొని వచ్చి కొడతాం అంటున్నాడు పవన్ కళ్యాణ్. సరే ఫస్ట్ నువ్వు గెలువురా, ఫస్ట్ నువ్వు గెలు బాబు, ఫస్ట్ నువ్వు గెలు. ఆ తర్వాత నువ్వేం చేస్తావో ఏం చెయ్యాలో మేము చూసుకుంటాం. మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటంటారు? వాడు సప్పుడు పప్పు. నారా లోకేష్ ఈసారి జగన్ ని ఓడిస్తామనేసి చెబుతున్నాడు కదా. నారా లోకేష్ పప్పు వండుకుంటాడు, పప్పు తింటాడు. నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేశాడుగా. నీ మొఖానికి నువ్వు పోటీ చేసిన చోట నువ్వు గెలవలేదు. ఇంకా రాష్ట్రం మొత్తం నీ వల్ల ఏమైంది? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిరుద్యోగత ఎక్కువైపోయిందంట. ఎవరు చెప్పాడు? నారా లోకేష్ అన్నాడుగా. నారా లోకేష్ అన్నాడా? సరే ఒక్కొక్క ఊరికి వచ్చి వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు? సచివాలయం సిబ్బంది ఎంతమంది ఉన్నారు? అంతకుముందు ఒక వితంతు పింఛన్ తీసుకోవాలంటే ముసలోళ్ళు మొత్తం పోయి 6 గంటల కానించి 11 గంటల దాకా ఆ సచివాలయం సెక్రటరీ వచ్చిన దాకా లైన్లో నిలబడాలి. నిలబడి కొంతమంది శ్రోత పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమన్నా చేశాడా? ఈ వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏంటంటారు? అసలుకి డైలీ మా ఇంటికి వస్తాడు. డబ్బులు దండగంట వాలంటీర్ల వల్ల. ఎవడు చెప్పాడు? పవన్ కళ్యాణ్. ఎదవలన్న తర్వాత వాగుతా ఉంటారు. నేను పక్కా తెలుగులోనే మాట్లాడుతున్నా. తెలుగులోనే మాట్లాడుతున్నా. నేనే ఇంగ్లీషు, హిందీ, తమిళం ఏం చెప్పట్లా. వాలంటీర్లు అవ్వాతాతల మీద దాడులు చేస్తున్నారంట వాలంటీర్లు అంతా. ఎవడు చెప్పాడు నీకు? డబ్బులు దోచుకుంటున్నారంట పవన్ కళ్యాణ్ అంటున్నాడుగా. అసలు ఈ ముగ్గురు ఆడపిల్లని దోచుకుంది వాడేరా స్వామి. వాలంటీర్లు అంట ఎవరు లేనప్పుడు 2 చోట్ల నువ్వు పోటీ చేసావు. పోనీ మీ అన్నయ్య గారు చిరంజీవి గారు
24 సీట్లు గెలుచుకున్నాడు. అతనే సైలెంట్ అయితే నీకెందుకు అన్న మంచోడు కాబట్టి కామ్కి వెళ్ళిపోయాడు అంట తమ్ముడు. అట్లాంటి అన్న మంచోడే, నేను పక్క చిరంజీవి ఫ్యాన్స్ చేసుకొని చదువుతున్నా. ఆది ఉంటాడు చూడు, ఆది హైపర్ ఆది ఉంటాడు కదా, అన్న మంచోడు తమ్ముడు మొండోడు వదిలిపెట్టాడు ఎవరిని అంత చూస్తాడని చెబుతున్నాడు ఆది. వాడి వల్ల అయితే చూసుకోమను. ఇదిగో నా ఆధార్ కార్డు స్కాన్ కొట్టుకొని వాడికి పెట్టండి. ఆధార్ కార్డు కొడితే ఆల్ ఇండియా మొత్తం బయటకు వచ్చిందిగా, కొట్టుకోమను. అంత ధైర్యం ఏంటి నీకు? నా ఇష్టం. అసలు ఈ పార్టీ కోసం నీకంత, ఈ పార్టీ కోసం నీకేం చేసింది నీ పార్టీ? నా ఇష్టం. ఈ పార్టీ ఏం చేసింది తమ్ముడు? నువ్వు అతికి ప్రశ్న లేదు, నా ఇష్టం. ఈ పార్టీ అంటే అవసరం అయితే నిన్నే కొడతా, లేకపోతే నన్ను కొట్టు.